ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని తన ఇంటికి విందు భోజనానికి ఆహ్వానించిందంట. విందు ఏర్పాటులో భాగంగా మంచి ఆహార పదార్థాలు తయారు చేయటానికి వంటవారిని నియమించింది. ఆ రోజు వారు వండిన పదార్థాలలో పుట్టగొడుగుల కూర కూడా ఉంది. అయితే వాటిలో కొన్ని రంగు మారిపోయి ఉన్నాయి. ఆ విషయం గమనించిన ఆ స్త్రీ ఆ పుట్టగొడుగుల కూరపై అనుమానం వచ్చి కొంత వారి కుక్కకు పెట్టమని సలహా ఇచ్చింది. పని మనిషి ఆహారాన్ని కొంత కుక్కకు పెట్టింది. అది తిన్నాక కుక్కకేమీ జబ్బు చేయకపోతే అవి బాగున్నట్టేనని వీరి యొక్క అభిప్రాయం అన్నమాట. ఆ కుక్క చాలా ఆత్రంగా ఆ పదార్థాలన్నీ తినేసింది. దానికి ఏమీ జబ్బు చేయలేదు, పర్వాలేదు అనుకొని ఆమె ఆ వండిన పదార్థాలన్నీ అతిథులకు వడ్డించేసింది. అందరూ కడుపు నిండా తిన్నారు. వారు వెళ్ళబోతూ ఉండగా పని మనిషి రొప్పుతూ లోపలికి వచ్చి, అమ్మగారు, కుక్క చనిపోయింది అని చెప్పింది. వెంటనే ఈమె అతిథులకు క్షమాపణ చెప్పి ఆహార లోపం గురించి వివరించి అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఆ అతిథులందరికీ వైద్యులతో కడుపులు క్లీన్ చేయించి సెలైన్ పెట్టించి సాయంకాలానికి ఇంటికి తీసుకొచ్చింది. ఆ రోజు ఆమెకు సుమారు 20,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. వచ్చిన వెంటనే కుక్క ఎక్కడా అని పని మనిషిని అడిగింది. అందుకు ఆ పని మనిషి, ఇదిగోనండి, ఆ కారు గుద్దిన తర్వాత కుంటుకుంటూ వచ్చి ఈ మూలన పడి చచ్చిపోయింది అన్నది. ఏమిటి, కారు గుద్ది చచ్చిపోయిందా కుక్క? ఈమె నోట మాట రాలేదు. తప్పు ఎవరిది? పని మనిషిదా లేక ఆ ఇంటి యజమానురాలిదా? ఖచ్చితంగా ఆ ఇంటి యజమానురాలిదే. పని మనిషి చెప్పేది పూర్తిగా వినకుండా, సంగతి తెలుసుకోకుండా ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉంటున్నారు. మన సంఘాల్లోని వ్యక్తులను గూర్చి లేక మన కుటుంబాల్లోని వ్యక్తులను గూర్చి, వారి గుణములు, వారి ఉద్దేశాలను గూర్చి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తీర్పు తీరుస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో సంగతి వినకముందు అని జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తున్నాడు. అంటే జరిగిందేమిటో, వారు చెప్పదలుచుకున్నది ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే మనము నిర్ణయం తీసుకోవాలి, అప్పుడే జవాబివ్వాలి. ఎదుటి వారిని మాట్లాడనీయకుండా వారే మాట్లాడటం అనేది మూఢత అని జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తున్నాడు. మూఢత వల్ల ఎవరికి నష్టం? ఎవరైతే మూఢతను కనుపరుస్తున్నారో వారికే నష్టం. వారు సిగ్గుపడతారు. సాధారణంగా ఎదుటి వారిని మాట్లాడనీయకుండా మనమే ఎందుకు జవాబు చెప్తామంటే, ఎదుటివారు ఏమి చెప్పబోతున్నారో అనే విషయం నాకు తెలుసు అని వారిని వారు ఒప్పించుకుంటున్నారు. అందువల్ల ఎదుటివారి మాటలకు అంతరాయం కలిగించి వారి చెప్పాలనుకున్న దానిని చెప్పేస్తారు. తద్వారా వారు సిగ్గునొందుతారు. యాకోబు 1:19 ప్రతి వాడు వినుటకు వేగిరపడాలి అంటాడు. అంటే అవతల వారు చెప్పేది పూర్తిగా వినాలి, అలాగే సంగతి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం జ్ఞానం కలిగి ఉండాలి. అన్ని పరిస్థితులను, అన్ని సమాచారాలను, అందరి చర్యలను పూర్తిగా తెలుసుకొని అప్పుడే మనము ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, సంగతి వినకుండా నిర్ణయాలు తీసుకునే వారముగా ఉండకుండా మాకు సహాయం చేయమని, జ్ఞానయుక్తమైన ప్రవర్తన మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.